సో, మీరేది జెప్పినా గూడా ఐ కెన్ ఫాలో దట్. సో, కొత్త వాళ్ళకి ఎంట్రీ ఒద్దు అని జెప్పి ఎక్కువ మందయితే సపోర్ట్ జేస్తున్నారు. అండ్ సో, ఐ విల్ రిమూవ్ దట్ సబ్‌స్క్రిప్షన్. సో, తీసేద్దాం. సో, దానికంటే ముందు నేను ఒక వీడియో చేసి పెడతా. ఎవరైనా కొత్త వాళ్ళొచ్చేదుంటే మాత్రం ఒస్తారు. థాంక్ యూ ఎవ్రీవన్. థాంక్ యూ ఫర్ యువర్ ఆల్ ది లవ్ అండ్ సపోర్ట్. సో, మీరందరి సపోర్ట్ వల్లనే ఇంత మంచి ఇన్ఫర్మేషన్, అప్డేట్స్ అయితే ఇస్తున్నా నేను. థాంక్ యూ సో మచ్. అండ్ ఏదైతే థంబ్‌నెయిల్‌లో మీరు జూషిర్రో అది నిజమే. కానీ నేను గైడెన్స్ మాత్రమే ఆపేస్తున్నా. అప్డేట్స్, ఆల్టర్‌నేటివ్స్, అలర్ట్స్ కాదు. అప్డేట్స్ అనేది ఒస్తా ఉంటాయి మన ఛానల్ నుండి. కానీ గైడెన్స్ అనేది నేను ఆపేస్తున్నా. సో, ఆల్రెడీ మీ అందరికి తెలుసు అనాల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల నేను గైడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నా అని జెప్పి. సో, నేను మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటిది కదా అంటే, నేను ఫేజ్ 1 వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వచ్చేంత వరకి, ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ అయిపోయేంత వరకి నేను అనాల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా అని జెప్పి చెప్పిన. కానీ నేను 31 డిసెంబర్ 2025 రోజు మనకి లాస్ట్ డేట్ అండ్ లాస్ట్ టైమ్ అయితే ఉంది. అనాల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడానికి. సో, ఈ డెసిషన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే, నా యాప్ లోపల ఉన్న సబ్‌స్క్రైబర్స్. ఓకేనా? సో, మనకి 11:59 వరకి మాత్రమే టైమ్ అయితే ఉంది యాప్ లోపల. అనాల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడానికి 31 డిసెంబర్ 2025 రోజు. అంటే న్యూ ఇయర్ 2026 లోపల 2026 లోపల నేను ఎట్లాంటి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తలేను. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నా. ఈ డెసిషన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ నా యాప్ సబ్‌స్క్రైబర్స్. వాళ్ళు ఏమని చెప్పిర్రు కదా అంటే, ఈరోజు కండక్ట్ చేసిన లైవ్ 30 డిసెంబర్ 2025 రోజు. వాళ్ళొక్కటే చెప్పిర్రు. "అన్న, ఎక్కువ మంది మీ గైడెన్స్ లోపల సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే, ఎక్కువ మంది మీ గైడెన్స్ లోపల పార్ట్ అవుతే కాంపిటీషన్ అనేది పెరుగుతది. అండ్ మాకు సీట్ వచ్చే ఛాన్స్ అనేది తగ్గుతాయి. కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ప్లీజ్ ఈ సబ్‌స్క్రిప్షన్ బేస్డ్ గైడెన్స్‌ని ఇక్కడే ఆపేయి" అని చెప్పిర్రు. ఓకేనా? సో, వాళ్ళు లైక్ రిక్వెస్ట్ చేసిర్రు, అడిగిర్రు చాలామంది. అండ్ నాకు గూడా ఏందంటే, వాళ్ళు చెప్తే లైక్ ఒక విషయం ఏంది కదా అంటే, వాళ్ళు చెప్తే నేను ఫాలో అవ్వాలా అనేది ఒకటి మీకుంటది కావచ్చు. సో, వాళ్ళు చెప్తే నేను ఏదైనా గూడా లైక్ ఫాలో అయితా. ఎందుకంటే దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ. అండ్ వాళ్ళని ఫస్ట్ నుండి ఫాలో అయితున్నారు. సో, కాంపిటీషన్ పెరుగుతదన్న. మాకు సీట్ వచ్చే ఛాన్స్ తగ్గుతాయి. ఓకేనా? సో, ఇది ఆపేయి అని చెప్పిర్రు. సో దట్ నేను గూడా ఏందంటే, ఫేజ్ 1 వరకి అనుకున్నా. ఓకేనా? సో, ఫేజ్ 1 నోటిఫికేషన్ వచ్చేంత వరకి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా అని చెప్పి అనుకున్నా గానీ, ఫేజ్ 1 కంటే ముందే అనాల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల ఏహెచ్ఎస్ గైడెన్స్‌ని తీసేస్తా. మీరు బీపీటీ లోపల జాయిన్ అయిదామనుకున్నా, బీఎస్సీ ఎంఎల్టీ లోపల జాయిన్ అయిదామనుకున్నా, అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ లోపల జాయిన్ అయిదామనుకున్నా కూడా, ఈ 3 కోర్సెస్‌కి సంబంధించి సింగిల్ రూ. 154 మాత్రమే ఉంటది సబ్‌స్క్రిప్షను. అండ్ మీకు మళ్ళీ మళ్ళీ ఈ ఛాన్స్ రాదు. తర్వాత రిగ్రెట్ అయ్యేది మాత్రం మీరే బ్రో. నేను చెప్తున్నా, డెఫినెట్‌గా రిగ్రెట్ అయితరు. ఓకేనా? సో, మీ సైడ్ నుండి మీరు 100% ఎఫర్ట్ అనేది ఇద్దామనుకుంటే మాత్రం అనాల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని సబ్‌స్క్రిప్షన్ తీసుకోరి. ఇట్ డజంట్ ఈవెన్ మ్యాటర్. ఓకేనా? సో, మీకు అర్థమైతది సీటొచ్చే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి అని చెప్పి, అండ్ ఎన్ని వెబ్ ఆప్షన్‌లు ఇవ్వాలి అని చెప్పి, అన్నీ గూడా అర్థమైతాయి బ్రో. ఓకేనా? వెబ్ ఆప్షన్‌లు ఎట్లా ఇయ్యాలనేది కూడా అర్థమైతది. అండ్ మీ అందరికీ తెలుసు, ఇది ఒక గ్రూప్ గైడెన్స్. ఓకేనా? గ్రూప్ గైడెన్స్. సో, నేను పర్సనల్ రిప్లైస్ ఇవ్వను. అండ్ దాంతో పాటుగా ఒకవేళ నోటిఫికేషన్ అనేది మనకి నేను ఫస్ట్ జాన్వరి 2026 జాన్వరి 1, 2026 రోజు ఒక లైవ్ కండక్ట్ చేస్తున్నా. ఆ ఒక్క లైవ్ అటెండ్ అయితే మీరు ఏం జేయాలి, ఏం జేయొద్దు అనేది ప్రతీది గూడా అర్థమైపోతది. ఓకేనా? సో, ఫస్ట్ జాన్వరి 2026 రోజు లైవ్ అనేది కండక్ట్ చేస్తున్నా. ఒకవేళ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అనేది ఈరోజు అంటే 30 డిసెంబర్ రోజు ఈ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ వస్తే మాత్రం 31 డిసెంబర్ రోజు నేను లైవ్ అయితే కండక్ట్ చేస్తా. వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాలి, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అని జెప్పి. ఓకేనా? సో, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడొస్తాయనేది మనకు తెలీదు. కాబట్టి నేనిచ్చే టైమ్, ఓకేనా? సో, మా వాళ్ళు చెప్పిన టైం
ఏంటిది కదా అంటే, నేను చెప్పిన వాళ్ళకి. వాళ్ళకొక లాస్ట్ ఛాన్స్ ఇద్దాం బ్రో అని చెప్పిన. వాళ్ళన్నారు గదా! "అన్నా నువ్వు ప్రతి వీడియోలో ప్రమోట్ చేసినవు. నీ గురించి నువ్వు చెప్పుకున్నావు. గైడెన్స్ ఇస్తా అన్నావు. ఇంత మంచిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు. వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకోలే. ఇప్పుడు తీసుకుంట్రు అని చెప్పి ఎట్లా అనుకుంటున్నావు" అని అన్నారు. సో, అది కాదు బ్రో. నేను వాళ్ళకేం చెప్పినా గదా అంటే, ఫేజ్ 1 వెబ్ ఆప్షన్ వచ్చేదాకా నేను గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా అని చెప్పి లైక్ మన యాప్ లోపల గైడెన్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటది అని చెప్పినా. ప్రీవియస్ వీడియోస్ లోపల. వాళ్ళకొక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి గదా! అని వాళ్ళతోటి చెప్పి, వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళు ఇంకేమన్నారు గదా! అంటే ఆ ఇన్ఫర్మేషన్ గూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఆల్రెడీ ప్రీవియస్ చాలా సార్లు జెప్పినవు అనన్నారు. కానీ నేనేందంటే ఆల్రెడీ నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చిన గాబట్టి ఫేజ్ 1 కొంతమంది అమౌంట్ లేనోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు గాబట్టి, సో, అట్లాంటి సిట్యుయేషన్ లోపల మేనేజ్మెంట్‌ని అఫోర్డ్ చేయలేని సిట్యుయేషన్ లోపల సో, వాళ్ళేం జేస్తారు గదా! అంటే ఫేజ్ 1 నోటిఫికేషన్ ఇంకా రాలేదు గదా! ఫేజ్ 1 నోటిఫికేషన్ వచ్చాక సబ్స్క్రిప్షన్ తీసుకుందాంలే అని అనుకుంటా ఉంటరు. సో, వాళ్ళకి నేను ఒకటే చెప్తా బ్రో ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఏ సీట్ వచ్చే ఛాన్స్ ఉందా? లేదా? అని తెలుసుకోవాలన్నా, సీట్ రావాలంటే ఏం చేయాలని తెలుసుకోవాలన్నా, ఓకేనా? సో, మన సైడ్‌కెళ్ళి మనం 100% ఎఫర్ట్ ఎట్లా పెట్టాలి అని తెలుసుకోవాలన్నా గూడా ఒకటే అనల్జెసిక్ ట్విట్టర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకోండి. 31 డిసెంబర్ 2025 11:59 పీఎం కంటే ముందు అంటే 1 జనవరి 2026 నుండి అనల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల ఓకేనా? అనల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల ఏహెచ్ఎస్ గైడెన్స్ అనేది ఉండదు. ఆల్రెడీ ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉంటారు చూసినావా? ఆల్రెడీ ఆహ్, 31 డిసెంబర్ గాని, అంతకంటే ముందు సబ్స్క్రిప్షన్ తీసుకున్నోళ్ళకి మాత్రమే ఈ గైడెన్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తా. లైవ్‌లు కండక్ట్ చేస్తా. ఓకేనా? సో, ఇది నేనిచ్చే ఇన్ఫర్మేషను అండ్ మళ్ళీ మళ్ళీ ఈ ఛాన్స్ అయితే రాదు. వాళ్ళొక్కటే జెప్తున్నారు. సో, ఎక్కువ మందయితే కాంపిటీషన్ అయితది. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిస్తే కాంపిటీషన్ అయితది అని చెప్తున్నారు. సో, ఒకటే లైక్ నన్ను నమ్మిర్రు వాళ్ళు. అండ్ నేను గూడా లైక్ సెల్ఫ్‌లెస్‌గా వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్‌ని ప్రొవైడ్ జేషిన. సో, వాళ్ళేదైతే జెప్తున్నారో అది నేను ఫాలో అవుతా డెఫినెట్‌గా. అండ్ వాళ్ళకి లైక్ వాళ్ళు ఎన్ని లైవ్‌లు పెట్టమన్నా గూడా పెట్టడానికి నేను రెడీ ఉంటా. ఓకేనా? సో, వాళ్ళకెంత మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా నేను ఇవ్వడానికి రెడీ ఉంటా. కాబట్టి ఇవన్నిటిని నేను దృష్టిలో పెట్టుకొని సో, ఐయామ్ కండక్టింగ్ లైవ్ ఆన్ 1 జనవరి 2025 ఓకేనా? సో, 1 జనవరి 2025 రోజు నేను వీళ్ళకి లైవ్ అనేది పెడతా. లైక్ 1 జనవరి 2026 రోజు లైవ్ అనేది కండక్ట్ చేస్తా నేను. ఓకేనా? సో, ఈ లైవ్ లోపల ఏం జేయాలి? ఏం జేయొద్దు? అని అన్నీ జెప్తా. మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందా? రిలీజ్ గాలేదా? అని జెప్పి దేనితోటి సంబంధం లేకుండా అందుకే 31 డిసెంబర్ దాకా టైముంది సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి. 1 జనవరి రోజు సబ్స్క్రిప్షన్ కనిపియదు. అండ్ 1 జనవరి రోజు కండక్ట్ చేసే లైవ్ ఏదైతే ఉందో, ఆ లైవ్ లోపల ప్రతీదీ డీటెయిల్‌గా చెప్తా. ఆ లైవ్ అనేది 1 అవర్ అయితదా? 2 అవర్స్ అయితదా? అనేది తెలవది. ఓకేనా? సో, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తా. అండ్ దాంతో పాటుగా వాళ్ళకి 31 డిసెంబర్ 2025 రోజు ఆహ్, లేకపోతే ఓకేనా? 31 డిసెంబర్ 2025 రోజు ఆర్ ఎల్స్ మనకి 2 జనవరి 2026 రోజు ఏదో ఒక రోజు ఓకేనా? ఐదర్ ఇట్ మే బి టుమారో ఆర్ 26 లైక్ 2 జనవరి 2026 ఆ రోజన్నా వాళ్ళకి ఫుల్ టైమ్ అవైలబుల్ ఉంటా. ఓకేనా? సో, 31 డిసెంబర్ 2025 రోజు వీళ్ళకి ఫుల్ టైమ్ అవైలబుల్ ఉంటా. అంటే రేపు. ఓకేనా? సో, మీకు ఏ డౌట్స్ ఉన్నా గూడా సబ్స్క్రిప్షన్ తీసుకోర్రి. రేపు డే మొత్తం అరౌండ్ 12 అవర్స్ అవైలబుల్ ఉంటా బ్రో. ఓకేనా? సో, రాసి పెట్టుకోరి. 12 గంటలు, 12 గంటలు నేను అవైలబుల్‌గా ఉంటా మీకు ఆన్ 31 డిసెంబర్ 2025 ఓకేనా? సో, 31 డిసెంబర్ 2025 మీకు ఏ డౌట్స్ ఉన్నా గూడా ఐ విల్ బీ రెడీ టు క్లారిఫై ఎవ్రీ ఆఫ్ యువర్ డౌట్. కానీ దానికంటే ముందు 24థ్ నవంబర్ రోజు కండక్ట్ చేసిన లైవ్ చూడాలి. 3 డిసెంబర్ రోజు కండక్ట్ చేసిన లైవ్ చూడాలి. అండ్ మన యాప్ లోపల కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ చూడాలి. వెబ్ ఆప్షన్స్ వీడియో అని చెప్పి ఒక వీడియో ఉంటది. అవి చూసిన తర్వాత మీరు నా లైవ్‌కి అటెండ్ గారి నేను ఆల్మోస్ట్ 12 గంటలు అవైలబుల్ ఉంటా బ్రో రేపు. ఐదర్ ఎనీ మీడియా ఓకేనా. సో, ఏదో ఒక రకంగా మీకు 12 గంటలు అవైలబుల్ ఉంటా. 12 గంటలల్ల మీకు ఏ డౌట్ ఉన్నా గూడా నన్నడగొచ్చు. ఆ డౌట్‌కి క్లారిఫికేషన్ నేను ఇస్తా. ఓకేనా. క్లియర్ ఇది. ఓకేనా. సో, క్లియర్ ఇగ నేను నా సైడ్‌కెళ్ళి 100% ఎఫర్ట్ పెడతా నేను. ఐ యామ్ క్లియర్ అబౌట్ మై ఎఫర్ట్.
నేను 100% నా సైడ్ నుండి నేను ఎఫర్ట్ పెడతా. కానీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నామా, సైలెంట్‌గున్నామా అంటే అక్కడ సీట్ వచ్చే ఛాన్సెస్ ఉండయి, ఏముండయి. ఓకేనా? నేనెంత అయితే ఎఫర్ట్ పెడుతున్నానో ఆ ఎఫర్ట్‌లో జస్ట్ 50% ఎఫర్ట్ పెడితే నీ కోసం నువ్వు ఒక 50% ఎఫర్ట్ పెట్టుకుంటే సీట్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఓకేనా? ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. 31 డిసెంబర్ లాస్ట్ డేట్ ఉంది. అండ్ 31 డిసెంబర్ రోజు నేను మీకు అవైలబుల్ ఉంటా. ఫుల్ టైమ్ 12 అవర్స్ అవైలబుల్ ఉంటా. సో, ఈ 12 అవర్స్ లోపల మీకు ఏ డౌట్స్ ఉన్నా యూ కెన్ ఆస్క్ మీ డైరెక్ట్‌లీ. ఓకేనా? సో, టాప్ కాలేజ్ లిస్ట్ ఉంది. టాప్ గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్, టాప్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్, సీట్ మ్యాట్రిక్స్ అన్నీ గూడా ఉన్నాయి మన యాప్ లోపల. అండ్ 100% వర్కింగ్ ట్రిక్స్ చెప్పిన నేను. ట్రై చేద్దాం. ఓకేనా? సో, నువ్వొక్కడివే గాదు, మనమిద్దరం కలిసి ట్రై చేద్దాం అంటున్నా నేను. ఓకేనా? సో, దట్స్ ఇట్. అండ్ ఐ థాంక్ ఎవ్రీవన్ ఫర్ యువర్ సపోర్ట్. ఓకేనా? సో, థాంక్ ఎవ్రీవన్ ఫర్ యువర్ సపోర్ట్. నేను లైక్ ఈ గైడెన్స్‌ని ఫేజ్ 1 దాకా ఉంచుదాం అనుకున్నా. కానీ సో, వాళ్ళ ఒపీనియన్‌ని నేను రెస్పెక్ట్ జేసి ఇక్కడితోటే ఆపేస్తున్నా. ఓకేనా? సో, నేను వాళ్ళకొక పోల్ గూడా పెట్టడం అయితే జరిగింది. ఆ పోల్ లోపల గూడా వాళ్ళు జెప్పిర్రు. సో, ఒద్దు. ఓకేనా? సో, కొత్త వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఇవ్వొద్దు అని జెప్పి. ఓకేనా? సో, అలా ఇంకోటేందంటే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా అన్నా గూడా వాళ్ళు వద్దన్నారు. ఓకేనా? సో, కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం నా బాధ్యత. సో, ఎవరన్నా ఉంటే లైక్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు అని చెప్పి. సో, థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. అండ్ ఐ లవ్ యూ ఆల్. సో, మీ అందరి సపోర్ట్ తోటి నేనిక్కడున్నా అని చెప్పి నాకు తెలుసు. అండ్ అంటే ఫ్రీగా కంటెంట్ ప్రొవైడ్ చేయొచ్చు గదా! అనే థాట్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళకొక విషయం చెప్తా. సో, యూట్యూబ్ ఇన్‌కమ్ నుండి అసలేం రాదు బ్రో. అండ్ మా వాళ్ళకి చాలా తెలుసు. ఓకే. ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో వాళ్ళకందరికి తెలుసు. నేనెంత ఓపికగా రిప్లైస్ ఇస్తా అని జెప్పి, ఎంత మంచి ఎఫర్ట్స్ పెడతా అని జెప్పి, ఎంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తా అని జెప్పి. ఫ్రీ కంటెంట్‌కి అసలు వాల్యూవే లేదు బ్రో. అసలు దేకను గూడా దేకరు. నేను చెప్తున్నా గదా! దేకను గూడా దేకరు. నేను 154 సబ్స్క్రిప్షన్ పెట్టిన తర్వాత గూడా కొంతమంది నెగ్లిజెన్స్ ఎట్లుంటది గదా! అంటే అసలు దే డోంట్ ఈవెన్ అటెండ్ లైవ్స్. ఓకేనా? సో, పుణ్యానికి చేస్తే మాత్రం ఇంక అస్సలే ఉండదు బ్రో. సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. సో, నా నా సిట్యుయేషన్ గూడా అర్థం చేసుకోరి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. లవ్ యూ ఆల్. సో, ఇట్లనే సపోర్ట్ చేస్తా ఉండుర్రి. థాంక్ యూ. బై.